శుభ్రం చేశారు. అదేవిధంగా గోదావరిని చేయాలి, కృష్ణాని చేయాలని ఆలోచన ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఓ పక్కన మంచి జరుగుతూ ఉంటే దాని మీద బుర్ర చల్లుతారు మీరు. కొన్ని చేసిన మంచి పని కూడా చెప్పంటారా బాబు? మీ సొమ్మేం పోదు కదా. ఆయన హెలికాప్టర్ నుంచి అంట ఫ్లైట్లో వెళ్ళాడంట. ఆ ఫ్లైట్లో వెళ్ళి ఖర్చు అంతా ఈయన చూపించరా నాని, చూపించు. నువ్వు నోటికి ఏది వస్తుంది మాట్లాడుకో. ఇలాంటి నాయకుల్ని వీళ్ళ వల్ల కులాలు నాశనం అయిపోతుంది. ఇదే అమ్మటరా బాబు ఏమరంటే తెలుసండి కాపుల గురించి. కాపులంతా తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యసన పొరులు అని చెప్పాడు. మరి ఇప్పుడు మళ్ళీ కులం గురించి మాట్లాడతారు సిగ్గు లేకుండా. మరి ఏం జన్మలరా మీ? మనిషి జన్మ ఇచ్చారా? మీరు పెట్టండి రా ప్రెస్ మీటు. అవినీతి చేస్తే మాట్లాడదాం రండి, తప్పు చేస్తే మాట్లాడదాం రండి. అంతేగాని ఉత్తుత్తునే మైకు పెట్టుకొని మీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సుల కోసం ఇక్కడ అందరినీ తిడితే చూస్తా ఊరుకోరు ఎవరు. అంటే 3 సంవత్సరాలు పోతే వస్తారు. ఏం పీకుతారు మీరు? 5 సంవత్సరాల ముందు వచ్చారు కదా, 5 సంవత్సరాలు పాలించారు కదా. పవన్ కళ్యాణ్ నేను వైటేరాన్ని పీకారు మీరు. 3 సార్లు ట్రై చేశారు 3000 మంది పోలీసులతో. చెప్తున్నా మీరేం చేయలేరు. నేను చెప్తున్నా మళ్ళీ మీరు వచ్చినా పీకేది ఏం లేదు. కానీ మీరు రారు. మీరు ఆ కళ్ళలో బతకండి. మీరు వస్తే నరికేస్తాం, పొడిచేస్తాం ఉంటే ఎవడరా బాబు మీకు ఓట్లేస్తాడు? మీరు చెప్పాల్సింది ప్రజలకు అది కాదు. మేము వస్తే మంచి చేస్తాం, లేకపోతే ఈ కూటమి మీకు అన్యాయం చేసింది, పలానా హామీ ఇవ్వలేదు, లేకపోతే ఇంకా లూటీ చేశారు రాష్ట్రాన్ని మీరు నిరూపించి చెప్పండి ప్రజలకే. తప్పులేదు. మేము వస్తే పీకి నరికేస్తాం. గంగమ్మ జాతర బరాబరా ఏంటి ఈ భాష ఏంటి? ఎవరిని బెదిరిపడి ఎవరిని భయపెడతామని మీరున్న 5 సంవత్సరాలు ఏం చేశారు మీరు? వాళ్ళు పోలీసులు అంట చేతిలో తీసేసుకున్నారంట. పోలీసులని గన్నతోనంటే మళ్ళీ వీళ్ళు పేలిపోతున్నారు. ఆ పని చేసింది ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి. నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పాయింట్ బ్లాక్లో పెట్టి సీఏ కాల్ చేస్తాను డిఎస్పీ ఎదురుకుండా. సరే ఆ రోజు మీరే కదా తీసుకున్నది చేతుల్లోకి పోలీసుల్ని. ఎవడు కనపడతాడిని వేటాడి వెంటాడి కొట్టేది మీరే కదరా బాబు. ఒక ఎంపీని కూడా తీసుకెళ్ళి కొట్టారు. ఇవాళ మాట్లాడితే పేమెంట్ ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టించి లేకపోతే ఎవడోకుండా తిట్టించి మేము పెడతాం రండి మాట్లాడుకుందాం రండి. సరే ఈ రాష్ట్రానికి జరిగిన పవన్ కళ్యాణ్ నష్టం ఉంటే రాజకీయాలను శాశ్వతంగా వెళ్ళిపోతాం. మీ వాళ్ళు జరిగిన నష్టం ఉంటే రండి, మీ దమ్ముంటే రండి మాట్లాడదాం. మేము చేసిందంటే చెప్తాం. 5 సంవత్సరాలు ఈ 2 సంవత్సరాల్లో మీరు 5 సంవత్సరాలు జరిగిన లూటీ చెప్తాం. మీరు సరిదిద్దుకోండి. అది లేదు. ఎక్కడ ఏదో ఒక ప్రెస్ మీట్ పెడతాం. 11 మందిని ఎక్కారు. రండిరా బాబు అక్కడ మాట్లాడతాం. అసెంబ్లీలో మాట్లాడతాం రండి. అక్కడ జరిగేదానికి ఏ అవినీతికి వీళ్ళు మాట్లాడి దమ్ము లేదు. వీళ్ళు వచ్చి మాట్లాడి సత్తా లేదు వీళ్ళకి. వచ్చి అడగండి, రికార్డెడ్గా సభలో రికార్డ్ అవుద్ది. అది మనం పోయినా సభ అంటే ఉంటుంది అక్కడ. పలానా రోజు పలానా ఎమ్మెల్యే మాట్లాడాడు, పలానా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, అవినీతిని వ్యతిరేకించాడు అనేది ఉంటుంది. అది లేకుండా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి మా మీద ప్రెస్ మీట్ పెడితే ఊడిపోయేది ఏం లేదు. పెడతాం, మేము కూడా పెడతాం ఈ కాడి నుంచి. కానీ మాది ఏంటంటే ఒక పల్లెటూరు కాదు, టౌన్ కాదు. అక్కడ పెడితే ఏ ప్రెస్కి రావట్లేదు. కాకపోతే విజయవాడ రావాల్సి వచ్చింది మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి. మా పరిస్థితి అది. ఏదో యూట్యూబ్లో వైరల్ చేస్తుంది తప్ప